హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 85. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గౌతమ్ వెనక నుంచి వచ్చి ఒక ఐరన్ రాడ్తో ఆ గదిలో నుంచి వచ్చే వ్యక్తి తల మీద వెనక నుంచి కొట్టేశాడు. దాంతో వాడు అక్కడే పడిపోయాడు. వాడి తల నుంచి రక్తం వస్తుంది. 3 సార్లు తగిలిన చోటే దెబ్బ తగలడంతో వాడి తల పగిలిపోయింది. గౌతమ్ని అక్కడ చూసి బావా అనుకుంటూ గౌతమ్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ని గట్టిగా పట్టేసుకుంది మీరా. అన్నా ఏమైంది అని అంటూ ఆ నలుగురిలో ఒకరు ముందుకు వచ్చి ఆ కింద పడి ఉన్న వ్యక్తిని చూశాడు. ఆ కింద పడి ఉన్న వ్యక్తికి తల నుంచి రక్తం వస్తూ ఉంది. వాడు స్పృహ తప్పి పడిపోయాడు. గౌతమ్ చాలా కోపంగా వాళ్ళని చూస్తూ ముందుకు వచ్చాడు. తన చేతిలో ఇంకా ఆ రాడ్ ఉంది. ఆ నలుగురిని కోపంగా చూస్తూ ఆ రాడ్ మీద తన పట్టుని మరింత గట్టిగా చేశాడు గౌతమ్. మీరా కళ్ళల్లో భయం కన్నీళ్ల రూపంలో బయటికి వస్తుంది. తను గౌతమ్ చేతిని చాలా గట్టిగా పట్టుకొని నించుంది. ఆ క్షణం గౌతమ్ని అక్కడ చూసి తనకు ఒక రకమైన ధైర్యం మనసులో కలిగింది. రే, ఎంత ధైర్యం ఉంటే మా అన్ననే కొడతావ్రా నువ్వు, నిన్ను వదలనురా అని అంటూ ఒక వ్యక్తి ముందుకు రాగానే గౌతమ్ ఆ రాడ్తోనే వాడి తలను కూడా పగలగొట్టాడు. ఈసారి గౌతమ్ చాలా ఫోర్స్ ఉపయోగించాడు. దెబ్బకి ఆ వ్యక్తి తల పక్కనే ఉన్న స్తంభానికి కూడా తగిలి రివర్స్ బౌండ్ అయి వాడు కింద పడిపోయాడు. గౌతమ్ మీరా చేయి పట్టుకొని వెళ్ళి బామ్మ ఎలా ఉందో చూడు, మంజుని కూడా చూడు అని సీరియస్గా బేస్ వాయిస్తో అన్నాడు గౌతమ్. బావా భయం వేస్తుంది అని వణికిపోతూ అంది మీరా. బామ్మ దగ్గరికి వెళ్ళు మీరా, వీళ్ళు నిన్ను ఏమీ చేయలేరు, నేనున్నా కదా, నువ్వెళ్ళు అని ఈసారి నెమ్మదిగా అన్నాడు గౌతమ్. కానీ తన కళ్ళల్లో కోపం అలాగే ఉంది. గౌతమ్ మాటలు మీరాలోని ధైర్యాన్ని నిద్రలేపాయి. దాంతో తను తొందరగా సూరమ్మత్తని బంధించిన గది దగ్గరికి వెళ్ళి తలుపులు తీసి తన దగ్గరికి వెళ్ళి బామ్మ నీకేం కాలేదు కదా అని తన చేతికి ఉన్న కట్లు విప్పేసి సూరమ్మత్తని పైకి లేపింది. మీరాని అక్కడ చూసి ఆశ్చర్యపోయినా తనకి ఏం కాలేదు అన్న సంతోషం కూడా ఉంది సూరమ్మత్తకి. మీరా నీకేం కాలేదు కదా తల్లి అని మీరా మొహాన్ని పట్టుకొని తనని పైనుంచి కింది వరకు మీరాకి ఏమైనా దెబ్బలు తాకాయా అని చూస్తూ ఉంది సూరమ్మత్త. లేదు బామ్మ, నాకేం కాలేదు, సమయానికి బావ వచ్చాడు కదా అని సూరమ్మత్త 2 చేతులు పట్టుకొని అంది మీరా. మీరా బావా అనంగానే రోషన్ వచ్చాడు ఏమో అని అనుకుంది సూరమ్మత్త. ఏంటి, రోషన్ వచ్చాడా, పద అని బయటికి వెళ్ళి చూడగానే అక్కడ ఉంది రోషన్ కాదు గౌతమ్ అని అర్థమైంది సూరమ్మత్తకి. మీరా గౌతమ్ని ఎప్పుడు అబ్బాయి అని పిలుస్తుంది, అందుకని బావా అంటే రోషన్ ఏమో అని అనుకుంది సూరమ్మత్త. వాళ్ళిద్దరూ మంజు దగ్గరికి వెళ్ళి మంజు మొహం మీద కొన్ని నీళ్లు కొట్టి తనని లేపారు. వాళ్ళు ముగ్గురు ఒక సైడ్ నించున్నారు. గౌతమ్ తన ముందు ఉన్న వాళ్ళని కోపంగా చూస్తూ అసలు ఎవర్రా మీరంతా అని మాస్గా అడిగాడు. తన షర్ట్ స్లీవ్స్ పైకి అనుకుంటూ ఎరుపెక్కిన కళ్ళతో వాళ్ళని చూస్తూ. మిగిలిన ముగ్గురు గౌతమ్ని చూసి కొంచెం భయపడ్డారు. నీతో మాకేం పని లేదు, నువ్వు ఎవరో మాకు తెలీదు, మేమెవరో నీకు తెలీదు, కానీ ఆ అమ్మాయి అని వాళ్ళు మీరా వైపు చూసి ఆ అమ్మాయి మాకు కావాలి, మా అన్నల పరువు మంట కలిసిపోయింది, వాళ్ళకి శిక్ష పడింది, వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, దీనంతటికి కారణమైన ఈ అమ్మాయిని వదిలేదే లేదు అని అన్నాడు ఒకడు. పోలీస్ స్టేషనా? ఓ, అయితే మీరు ఆ రాజన్న మనుషులా? మీకొకటి తెలుసా, మీ అన్నని పోలీస్ స్టేషన్కి పంపింది మీరా కాదురా, నేను. దమ్ముంటే నన్ను తీసుకెళ్ళండ్రా, చూస్తా అని అన్నాడు గౌతమ్. రే, ఆ అమ్మాయిని కాపాడింది చాలురా, ఇంకా మా గురించి నీకు పూర్తిగా తెలీదు. ఆ పిల్లని మాకు వదిలేయి, నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం
అని అన్నాడు ఒకడు. గౌతమ్ చెప్పింది అస్సలు నమ్మలేదు వాళ్ళు. ప్రాణాలతో వదిలేస్తారా? అస్సలు మీరు ప్రాణాలతో ఇక్కడి నుంచి బయటపడాలి కదరా, నేను చూస్తా ఎలా బయటపడతారో అని గౌతమ్ తన చేతిలో ఉన్న రాడ్ని బలంగా పట్టుకొని కోపంతో వాళ్ళ వైపుగా పరుగున వచ్చాడు. గౌతమ్కి వాళ్ళని చూడగానే అర్థమైంది వాళ్ళు దొంగతనం చేస్తూ బతికేవాళ్ళు అని. వాళ్ళు మహా అయితే ఒకరిని బంధించడమో లేదా మరీ కోపం వస్తే ఇలా ఎవరూ లేనప్పుడు గుంపులుగా వచ్చి మనుషులని ఎత్తుకుపోవడం తప్ప చంపడం చావడం వాళ్ళకి చేతకాని పని అని. గౌతమ్ని ఒక్కసారిగా అలా రావడం చూసి వాళ్ళు ముగ్గురు భయపడ్డారు. వాళ్ళు ముగ్గురు బయటికి పరుగు తీశారు. కానీ గౌతమ్ ఒక్కరిని కూడా వెళ్ళనివ్వలేదు. వెంటనే వాళ్ళకన్నా ముందు పరిగెత్తి డోర్ లాక్ చేసేశాడు. గౌతమ్ వాళ్ళ ఎదురుగా నిలబడి, ఇంత చేసిన వాళ్ళని ఎలా ఊరికే వదిలేస్తాననుకున్నారా అని అన్నాడు, ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ. మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటారు? గౌతమ్ వాళ్ళని కొడతాడా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. వింటూనే ఉండండి మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని అండ్ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. అలాగే ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అండ్ ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ మీద ప్రెస్ చేసి స్టోరీని మొత్తం చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.